ఆంధ్రప్రదేశ్ రాజధానిపై రచ్చ కొనసాగుతూనే ఉంది. అమరావతికి బదులుగా ప్రతిపాదించిన మావిగన్ పై దూకుడు పెంచింది వైసీపీ. తాడపల్లి క్యాంప్ కార్యాలయం దగ్గర రావాలి జగన్, కావాలి మావిగన్ అంటూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. 1000 మంది సైకోలు వచ్చినా అమరావతిని ఆపలేరని సీఎం చంద్రబాబు కామెంట్స్ చేశారు. మావిగన్ వెనుక జగన్ వ్యూహమేంటి? అమరావతిపై మావిగన్ ప్రభావం ఉంటుందా? సీఎం చంద్రబాబు వ్యూహాలకు వైసీపీ నిలబడుతుందా? ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, ఏపీలో రాజధాని అంశం మళ్లీ హాట్ టాపిక్ అయితే మళ్లీ జగన్ మావిగన్ అనే ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఎలా చూడొచ్చు? సో మావిగన్ అన్నది ఒకటి బేసిక్ ఏంటంటే, ఆయన 3 రాజధానులు అనే బదులు మావిగన్ నే డెవలప్ చేసి ఉంటే బాగుండేది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అక్కడ కాదు రాజధాని, ఇక్కడ నేను పెడుతున్నాను. అమరావతి అనే కాదు, ఆ ప్రాంతాల్లో డెవలప్ అనేది బాగా. ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత ఫ్లిప్ ఫ్లాప్ చేసి 3 రాజధానులు అది బెడ్స్ కొట్టిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ తర్వాత 3 రాజధానులు కాదు, మేము అమరావతి రాజధాని కట్టుబడి ఉన్నామని చెప్పి మళ్ళీ ఇప్పుడు చట్టబద్ధ తర్వాత ఈ విధంగా మాట్లాడి సరే ఏదో చేశారు. బట్ ఇప్పుడు ఆల్టర్నేట్ అమరావతి రాజధానిని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. డీసెంట్రలైజేషన్ అమరావతి రాజధాని అంటే విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతాల వాళ్ళకి డెఫినెట్గా ఉంటుంది. కానీ ఎక్కడో దూరంలో ఉన్న వాళ్ళకి, శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళకో, లేకపోతే కడపలో, పులివెందుల్లో ఉన్న వాళ్ళకు, చిత్తూరులో, కుప్పం ఉన్న వాళ్ళకు అంత ఉండకపోవచ్చు ఎఫెక్షన్. ఎందుకంటే హైదరాబాద్ లేకపోతే చెన్నై, బెంగళూరు అన్నది ఆల్రెడీ యాక్సెప్టబిలిటీ వచ్చింది. అమరావతి రాజధానికి సంబంధించి పూర్తి స్థాయిలో రాకపోవచ్చు. ఎందుకంటే జగన్కు 40% ఓట్లు వచ్చాయి కదా రాజధాని ఆ విధంగా చేసిన. కానీ 11 సీట్లే వచ్చాయి. అది ఓటమికి అమరావతి ఒకటే కారణం అని అనుకోలేం. బట్ మావిగన్ అన్న విషయంలో జగన్ సిన్సియారిటీ ఎంత అన్నది చూడాలి. ఇక్కడ మనం కేవలం అమరావతిని వ్యతిరేకించేందుకే మావిగనా? నిజంగా మావిగన్ అయితే ఎందుకు అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు? 3 రాజధానులను ఎందుకు అనడం? వైజాగ్లో అక్కడ ల్యాండ్ వాల్యూ అమరావతిలో పడిపోయేందుకు చేయడం, తద్వారా టీడీపీని లేకపోతే లీడర్స్ని దెబ్బకొట్టడం అన్నదే ఉద్దేశంగా కనిపించింది తప్ప సీరియస్నెస్ కనిపించలేదు. మాట్లాడదాం. మనతో పాటు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు, బాలకోటయ్య గారు, అమరావతి జేఏసీ కోసం గట్టిగా పోరాడిన వ్యక్తి, జేఏసీగా ఉండి. ముందుగా బాలకోటయ్య గారు ఏమంటారు సార్? చెప్పండి. మావిగన్ బాగా చర్చ జరుగుతుంది మావిగన్ మీద. సరే జగన్ ఏ ఉద్దేశంతో అన్నారు కానీ చర్చ అయితే జరుగుతుంది బాగా. దాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు భిన్నంగా ఉన్న డిస్కషన్ అయితే బాగా జరుగుతుంది. అర్థగారు నమస్తే. నమస్తే. మీరు చింతామణి నాటకం చూసారా? అందులో సుబ్బిశెట్టి అంటాడు, కొట్టింది ఎవరో గుర్తులేదు కానీ లేవదీసింది నన్నే అని. అలాగనే జగన్మోహన్ రెడ్డి గారికి 3 రాజధానుల బండరాయితో ఆయన రాజకీయ పార్టీ, ఆయన యుద్ధ వ్యూహాలు, ఆయన రాజకీయ భవిష్యత్తు పతనం అయ్యింది. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని ఓడించాలని, అమరావతి లేకుండా చేద్దామని ఒక పంతం పట్టాడు మంగమ్మ శబదం లాగా. అది సాధ్యపడలా. ఆఖరికి గజెట్ నోటిఫికేషన్ తో అమరావతి ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తి ఎదిగింది. నిజానికి అది ఇంద్రుడు రాజధాని అమరావతిగానే భాసిల్లింది. ఇక దాన్ని మార్చడం జగన్మోహన్ రెడ్డి గారి తరం కాదు. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు 1000 మంది కలిసి వచ్చినా, అందరూ తలకాయలు కింద పెట్టి కాళ్ళు పైకెత్తినా కేంద్ర గజెట్ నోటిఫికేషన్ మార్చలేరు. కేంద్రంలో మళ్ళీ జగన్ అవకాశం వస్తే, జగన్ కు సపోర్ట్ అవసరం వస్తే కాంగ్రెస్ మళ్ళీ చట్ట సవరణ. భర్త గారు మీరు కూడా జోకులు మాకండి సార్. అది కేంద్ర గజెట్ నోటిఫికేషన్ 50 రాజకీయ పార్టీలు మద్దతు పలికినాయి. పార్లమెంట్ లో చట్ట సవరణలు ఈజీగా చేసేస్తారు. ఏముంది, రాజ్యాంగ సవరణ కూడా. భర్త గారు నేను మాట్లాడుతుందా? వివరణిస్తాను. భర్త గారు వైసీపీ పార్టీ కోదాడు దాటితే పనికిరాదు తెలుసా మీకు? జగ్గైపేట తర్వాత గరికపాటి చెక్ పోస్ట్ దాటితే జగన్మోహన్ రెడ్డి గారికి దండేసేవాళ్ళు లేడు. మీరు ఢిల్లీ వరకు పోయారు. ఆయన మళ్ళీ ఒకప్పుడు ఆయనకు కూడా మీలాగా 21, 22 పార్లమెంట్ సీట్లు వచ్చాయి కదా అంటారా? మీరు ఎంతో మాట కూడా అన్నారు. కాదండి, 25 పార్లమెంట్ సీట్లు వస్తే పార్లమెంట్ ని వణికించలేరు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం దగ్గర దోస్తు చేసుకోవడం తప్ప. అది కేంద్ర ప్రభుత్వ గజెట్ నోటిఫికేషన్, రాష్ట్రపతి ఆమోద రాజముద్ర. ఇప్పుడు కాని పనుల గురించి చర్చ ఎందుకులే గాని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యూహం చెప్తున్నా. ఇక 3 రాజధానులతో పని కాదు. మళ్ళీ 3 అని అనలేడు.
కాబట్టి మావిగన్ అండు. వాట్ ఈస్ ద మావిగన్? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. వాట్ ఈస్ ద అమరావతి? గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం. ఈ మూడే ఆ మూడు. అంటే విజయవాడ ఎక్కడ గుంటూరు కూడా ఉంది, మచిలీపట్నం ఉందా? మచిలీపట్నం లేదు, విజయవాడ గుంటూరు మధ్యలో అమరావతి ఉంది. అదే వినండి సార్, నీ ఎడం చేయి నా పొరసే పెడతానంట అన్నాడంట ఒకడు. మీరు సీడ్ క్యాపిటల్ సిఆర్డిఏ లేఅవుట్ చూసారా? ఎన్ని నియోజకవర్గాలకు ఉందో. ఓకే. రాజధాని అసలు అమరావతిలో ఎందుకు పెట్టారు? దానికి ఒక రైల్వే స్టేషన్ సమీపంలో ఉండాలని, ఓ బస్ స్టాండ్ సమీపంలో ఉండాలి అని, ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ సమీపంలో ఉండాలని, ఒక పోర్ట్ సిటీ సమీపంలో ఉండాలనే కదా, రాష్ట్రానికి మధ్యస్థంగా ఉండాలనే కదా చంద్రబాబు నాయుడు గారు పెట్టింది. అంతకంటే ముఖ్యంగా నగరాలకు తాగునీటి సౌకర్యం ఉండాలి కదా. మీ భాగ్యనగరంలో ఇప్పటికీ తాగునీటికి ఇబ్బందే కదా. నారాల దగ్గర నదీ తీరంలో నగరాలు ఆవిర్భించడం చరిత్ర కదా. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే. రేపు ఆయన ఏం చెప్తున్నారంటే, మీరు అమరావతిని వ్యతిరేకించారు కదంటే, నేను ఎందుకు వ్యతిరేకించాను? గుంటూరులో పెట్టమన్నాను, గుంటూరులో పెట్టారు, విజయవాడ అన్నాను, విజయవాడలో పెట్టారు అని చెప్పుకోవాలి ఆయన. ఆయన కేవలం చేసింది ఏంటంటే పేరు మార్చాడు. అమరావతి పేరు రామోజీరావు గారు పెట్టారు కాబట్టి, లేదా అమరావతి పేరు 1976లోనే వెంకటాద్రి నాయుడు గారు పెట్టారు కాబట్టి, లేదా చంద్రబాబు నాయుడు గారు పెట్టారు కాబట్టి, ఒక నగర నిర్మాణం చేస్తున్నారు కాబట్టి, వాళ్ళ యొక్క జీవితాలు ధన్యమవుతాయి కాబట్టి ఆ పేరు ఆయనకి ఇష్టం లేదు. అంతే తప్ప ఇందులో ఏముంది చెప్పండి సార్? మచిలీపట్నం ఇందులో భాగమే. పెనమలూరు నియోజకవర్గంలో హనుమాన్ జంక్షన్ కూడా సిఆర్డీఏలో ఉంది. ఏమి లేదంటున్నా. మీకు మాట చెప్తాను భర్త గారు. మచిలీపట్నం ఉందా సిఆర్డీఏలో? మచిలీపట్నం లేదు కదా. మచిలీపట్నం కాదండి, హనుమాన్ జంక్షన్ వరకు ఉంది. ఓకే. కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా ఉంది సార్. ఇప్పుడు ఏమండి, మచిలీపట్నానికి అమరావతికి ఎంత దూరం అండి? ఓకే, మీ మాటకే వస్తా. మరి ఇప్పుడు రాయలసీమలో ఏం చేయాలి సార్? మావిగానంటే ఉత్తరాంధ్రలో ఏం చేయాలి? మొన్న వాళ్ళకి ఏం చెప్పారు సార్ వీళ్ళు? మీకు తాంబూలంలో మీకు హైకోర్టు రాజధాని. మొత్తానికైతే ఇప్పుడు 3 రాజధానులు అయితే ఇక మర్చిపోయినట్టే, అంతేనా? 3 రాజధానులనే మాట ఆయన ఎత్తలేడు కాబట్టి, మళ్ళీ ఆ మాట కనుక మాట్లాడితే జనం ఓడిపోయాడు కదా సార్. ఓకే. మీరు 40% ఓట్లు వచ్చినాయి, 40% ఓట్లు వచ్చినాయి అని అంటున్నారు. 2019లో తెలుగుదేశం పార్టీకి 39% ఓట్లు వచ్చినాయి. అవును. జనసేన కాంగ్రెస్ కలుపుకుంటే 52% ఓట్లు వచ్చినాయి. ఎప్పుడైనా బరిలో ఇద్దరే ప్రధానంగా నిలబడతారు. ఒకడు ఫస్ట్ వస్తాడు, రెండో వాడు సెకండ్ వస్తాడు. ఎన్ని సీట్లు వచ్చినాయో లెక్క పెట్టండి. ఎన్ని సీట్లు వచ్చినాయో లెక్క పెట్టండి. అప్పుడు 11 వాళ్ళకు. ఇది లెక్క. ఇది లెక్క. నేను అనేది ఏంటంటే, రాజకీయాల్లో కాలు జారినా పర్వాలేదు కానీ నోరు జారకూడదు అంటారు. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కాలు జారాడు, నోరు జారాడు. మళ్ళీ ఇప్పుడు నోరు జారాడు. ఇందాక ఒక వీడియో చూసా. ఓ తల్లి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర, అన్నా నా బిడ్డకు పేరు పెట్టమని అడిగింది. మావిగాన్ అని పెట్టాడు. ఏ దేశం పేరు అన్నా అని అడిగింది. తెలుగు పేరు పెట్టాను అచ్చంగా అని అంటే, లేదమ్మా మావిగానే అన్నంట. ఈ ముదరిష్టం మావిగాని మాకు వద్దు అని అంది. ఒకసారి అమరావతిని పలకండి, మీరు పలకండి భరత్ గారు. అమరావతి ఎంత అందంగా ఉంది, మావిగాన్ ఎంత దుర్మార్గంగా ఉంది. అది ఆయన ఏదో సినిమా చూసుంటాడు, ఏదో కళ వచ్చి ఉంటది. అయినా చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరు పెట్టడానికి కూడా చాలా ఎక్సర్సైజ్ చేశారు. రాజధాని పెట్టడానికి ఒక ఎక్సర్సైజ్. ఆయన ప్రెస్ మీట్ పెట్టి పెట్టలా. ప్రెస్ మీట్ పెట్టి 4 గదుల మధ్యకు వచ్చి అమరావతిలో రాజధాని ఉండాలని చెప్పలా చంద్రబాబు నాయుడు గారు. శివరామకృష్ణ కమిటీ, దాని రిపోర్టు, ప్రజల అభిప్రాయాలు, అమరావతి పేరు మీదుగా కూడా లక్షల అప్లికేషన్లు వెళ్ళి ఆ పేరు సూచించడానికి పబ్లిక్ గా పిలిపించాడు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవడో స్క్రిప్ట్ రాస్తే ఆ స్క్రిప్ట్ చదివి మావిగాని అంటే, నేను మాట చెప్తాను సార్ భర్త గారు, మనిషిని ఎలా పోల్చుకోవాలి, మంచోడా చెడ్డోడంటే మాట తీరు, నడవడిక, ఈ రెండే కదండి. మీకు సాధారణ ఓ మాట ఒకటి ఉంది, బరువులు ఎందులో కొలుస్తారు భర్త గారు? కేజీల్లో కొలుస్తారు. ద్రవాలను ఎందులో కొలుస్తారు? లీటర్లో కొలుస్తారు. వేడిని ఎందులో కొలుస్తారు? ఫారెన్ హీట్స్ లో కొలుస్తారు. ఒక మనిషి యొక్క యోగ్యతను ఎందులో కొలుస్తారు?
నడవడికలో కొలుస్తారు. మావిగన్ అనే మాటలోనే జగన్మోహన్ రెడ్డి గారి నడవడికి అర్థమైంది. ఓకే 3 రాజధానుల మాటలోనే ఆయన నడవడికి అర్థమైంది. ఆయనకు ఒక కక్ష, ఓకే ఆయనకి రాజ్యాధికారం కావాలి, ఆంధ్రప్రదేశ్ చల్లగా ఉండకూడదు. ఇంత తప్ప ఏముంది చెప్పండి సార్. అభివృద్ధిని ఎక్కడ అటకాయించారు? ఓకే మీకు పోలవరాన్ని ఏం చేశాడు సార్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు? యా వాళ్ళ నాన్నగారు పెట్టిన పోలవరమే కదా, పూర్తి చేయగలిగాడా? 21 అన్నాడు, 22 అన్నాడు, 23 అన్నాడు, 24 వెళ్ళిపోయాడు. ఓకే ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు చెప్పండి సార్. నేను రాజధానిలో ఇల్లు కట్టుకున్నాను, అక్కడే ఉంటున్నానన్న జగన్మోహన్ రెడ్డి గారి అధికారం వస్తే తాడేపల్లిలో ఉంటాడు, అధికారం పోతే యలహంక ప్యాలెస్ తాడేపల్లిలోనే ఉంటాడు కదా 4 రోజులు, సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉంటాడు కదా తాడేపల్లిలోనే. అవునండి, విడిదిల్లులాగా వాడుకుంటున్నాడు. అప్పుడు వస్తున్నాడు. అప్పుడు చంద్రబాబు కూడా లేరు కదా, అప్పుడు కూడా హైదరాబాద్ లోనే ఉన్నారు కదా, ఇప్పుడు కూడా వాళ్ళు కూడా మరి ఆయన అన్నాడు కదా వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారు అని అన్నాడు. మరి మీరు ఎక్కడ ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి? ఆంధ్రప్రదేశ్ లో ఇదే ఎవరు ఉండరు లోకల్. కాదండి, ఆయనకి అప్పు చెప్దాం. ఉద్యోగం నుంచి మొదలు పెడితే వినండి, ఉద్యోగం నుంచి మొదలు పెడితే ప్రతిపక్ష లీడర్లు, అధికార పక్ష లీడర్లు శుక్రవారం సాయంత్రం అయితే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, మళ్ళా సోమవారం పొద్దున వచ్చేస్తున్నారు. ఎస్, చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు, అదేవిధంగా శాస్త్రి గారు కూడా జాయిన్ అయ్యారు, జీవీఆర్ శాస్త్రి గారు కూడా. శ్రీనివాస్ గారు నమస్కారం. అక్కడ ఉన్న వాళ్ళందరికీ, వీక్షకులకి, జీటీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు స్వతంత్ర అభిప్రాయాలు వ్యక్తం చేసే అవకాశం ఇచ్చారు కాబట్టి 2 విషయాలు చెప్తాను మీరు అడిగితే. హలో, వినపడుతుందండి? వినిపిస్తుంది, చెప్పండి సార్. మొట్టమొదటిది నాకున్న పద్యాంతం, ఎందుకంటే అమరావతి గురించి ఎవరి సర్టిఫికేట్ నాకు అవసరం లేదండి. ఈ దేశ చరిత్రలో, సింగపూర్ సంగతి తెలియదు, దేశ చరిత్రలో అనేక దేశాలు తిరిగి, సింగపూర్ నుంచి యూరోప్ వరకు తిరిగి 30 మంది నిపుణులు, దాంట్లో కేంద్ర డిపార్ట్మెంట్ లో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో సీనియర్ అధికారిగా పనిచేసిన అందరి దగ్గర నుంచి పర్యావరణ నిపుణుల నుంచి రిపోర్ట్ ఇచ్చాం. దేశం మొత్తం మీద బారు సిఆర్డీ చైర్మన్ చెప్పింది. బహుశా ఇండియాలో ఎవరు ఇవ్వలేదన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చి వచ్చింది వాళ్ళగా. అమరావతి శివరామకృష్ణ గారు చేసిన దుర్బుద్ధి రిపోర్ట్లకి వ్యతిరేకంగా ఆ రోజు స్పందించాం. ఖచ్చితంగా ఉన్నాను, అందుకని ఎవరు దక్కర్లేదండి. పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో వాస్తవం ఏంటంటే, మీరు చెప్పిన దాంట్లో కూడా భర్త గారు ఎవరన్నా సరే ఇవాళ మన రాష్ట్ర రాజధాని ఎక్కడ పెట్టుకోవాలనేది ప్రెరగేటివ్ ఆఫ్ ద స్టేట్ అసెంబ్లీ. మళ్ళా స్పష్టంగా చెప్తాను, ఇవాళ రేవంత్ రెడ్డి గారు నేను వికారాబాద్ లో రాజధాని మార్చుకుంటాను, శాసనసభలో చట్టసభలో తీర్మానం చేసి అక్కడ మార్చుకుంటాను, ఆయన ఇష్టం. కేంద్ర అనుమతి అక్కర్లేదు. వెరీ క్లియర్ గా ఉంది చట్టం. మన కాన్స్టిట్యూషన్ కి, వార్ కాన్స్టిట్యూషన్ అవసరం చేయక్కర్లేదు. కానీ ఇక్కడ మౌలికమైన ఆ రోజు ఈ ఉత్తర భారతీయ జనతా పార్టీ నమ్ముకుంటే వేస్ట్ అండి. ఎందుకంటే ఆ రోజు మురళీధర్ గారు ప్రధాన కార్యదర్శి 3 రాజధానులకు మద్దతు కుండబద్దలు కొట్టారు. ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ చెందిన వాళ్ళు మహిళల మీద దుర్మార్గంగా చేసింది వాళ్ళు ఉన్నారు, వేసుకున్న డ్రెస్సుల మీద ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారి పక్కన బ్రహ్మాండం కూర్చున్నారు. ఒక దుర్మార్గ ధూర్తుడుగా పుస్తకం రాసిన దగ్గరికి వెళ్ళి ఎవడ రాజధాని కులపరంగా అనిపరంగా రెచ్చగొట్టిన దగ్గరికి వెళ్ళి ఉన్నాళ్ళు కూడా ప్రభుత్వం ఉన్నారు. అందుకని నేను చెప్తున్నా, రేపొద్దున మీరు అన్నట్లే జగన్మోహన్ రెడ్డి గారికి 20-21 సీట్లు వచ్చి, ఆయన పక్కన రాష్ట్రంలో ఆయన ఫ్రెండ్ గారికి ఇంకో 15 సీట్లు వచ్చి, వీళ్ళిద్దరు అవసరం కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీకి అవసరం అయితే 50 పార్టీలు అవసరం లేదండి. భారతీయ జనతా పార్టీ కాదు, కాంగ్రెస్ కి అవసరమైనా, కాంగ్రెస్ వచ్చి కాంగ్రెస్ కి అవసరమైనా, ఎవరికి అవసరమైనా. ఎస్, రైట్లీ యు సెడ్, ఐఎమ్ సేయింగ్ అబౌట్ ద రూల్ పాయింట్. వాళ్ళు కేంద్ర పార్లమెంట్ లో బిల్లు పెట్టి ఆర్టికల్ 3కి ప్రకారం సింపుల్ మెజార్టీ 50 పార్టీలు అవసరం. మళ్ళీ రిపీటింగ్, మొన్న అందరూ మద్దతు ఇచ్చారు అమరావతికి, టోటల్ దేని రూల్ పొజిషన్ చెప్తున్నా. కానీ దాన్ని కాపాడేది, అందుకనే మొన్న కూడా చెప్పాను, కాపాడే విషయంలో కండిషన్ ఆర్టికల్ 9 లో కాన్స్టిట్యూషన్ లో పెడితే మంచిది. లేకపోయినా రైతులకు అగ్రిమెంట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇచ్చే కాగితాలను రిజిస్ట్రేషన్ చేసిన రైతులకి మనం ఆశ్వాసం కల్పించాలని చెప్తున్నాం. ఈ రోజు కాదు, 2015 కూడా చెప్పి రిపోర్ట్లు కూడా ఇచ్చాం. రైతులకి ఆశ్వాసం కల్పించాలి. కానీ ఇవాళ అంత పూర్వం రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం, ఇవాళ ఏంటంటే కేంద్ర పార్లమెంట్ కనుక మారిస్తే గానీ రాజధాని మారదు. నా ఉద్దేశం ప్రకారం అమరావతిని మార్చడం అంటే దుర్మార్గం, పాపం ఇంకోట్లేదండి. ఇది 2 లక్షలు. ఇవాళ ఒక ఆయన మాట్లాడుతున్నారు 15 లక్షల కోట్లు కావాలి. నేను సెకండ్ పాయింట్కి వస్తున్నా, రూల్ పొజిషన్ చేస్తే కాబట్టి సెకండ్ పాయింట్కి వస్తున్నా. నేను ఒక విషయం చెప్తాను, మీకు భర్త గారు నవ్వు వస్తుంది. ఇదిగోండి, ఒకటి తయారు చేసాము. రైలు అంటండి, రైలు ఉంటుంది కదా, ఆ రైలు శ్రీకాకుళంలో పెట్టుకుని అనంతపురం వరకు, శ్రీకాకుళంలో పెట్టుకుని అనంతపురం వరకు
ముఖ్యమంత్రి వెనకాల శాసనసభ, శాసనం వెనకాల సెక్రటరియట్, వీళ్ళందరూ పెట్టుకుని తిరిగితే ఎక్కడైతే అదే రాజధాని అనుకుందామా? సరే, కమింగ్ బ్యాక్ టు అది నాకు అర్థం కావట్లేదు. ఎక్కడి దాకా తీసుకెళ్తున్నారు? 5 లక్షల కోట్లు అన్న ఒకళ్ళు, 50 లక్షల కోట్లు అన్న ఒకళ్ళు, 2 లక్షలు ఏంటిది? ఇవాళ 15 లక్షల కోట్లు అంట ఇవాళ మాట్లాడారు. రెండోది నేను ఇంకోటి చెప్తాను, నేను 2 విషయాలు చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏదైతే మొదటి పాయింట్ ఉందో కరెక్ట్ పాయింట్ అయింది. సరే, ఈ విషయంలో వస్తే నేను అడుగుతున్నా, అసలు స్టాండే లేదు, ఎలా మార్చుకుంటారండి? ఇవాళ నేను అడుగుతున్నాను, ఎస్ మచిలీపట్నం మా పాలకొల్లు పక్కన ఉంది, వెళ్ళేది మచిలీపట్నం. ఇవాళ ఈయన మార్చింది 3 రాజధానులు. ఇవాళ సమాధానం చెప్ప ఎందుకు మార్చారు అసలు? నేను మాట్లాడదు, గౌరీ ఉమ్మారెడ్డి గారితో మాట్లాడి మేనిఫెస్టో కమిటీ, నేను అడుగుతున్నా, మేనిఫెస్టో కమిటీ మేము మాటలు మార్చరా? కళ్యాణ్ గారి లాగా ఇంకోలాగా ఈ మేనిఫెస్టో కమిటీలో చెప్పి మేము రాజమండ్రి కావాలని రిపోర్ట్ ఇచ్చామండి భర్త గారు. ఇస్తేనేమో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రాష్ట్రానికి సెంటర్ ఆఫ్ ద స్టేట్ లో ఉండాలని ప్రకటించారు. ఈయన ఎక్కడ దొరికారు? మరి రాజమండ్రి రానివ్వట్లేదు అనుకున్నాం. ఆయన అన్న తర్వాత ఈ షుడ్ బి యాంపుల్ వాటర్ అన్నారు. విశాఖపట్నం యాంపుల్ వాటర్ ఇక్కడిని పట్టుకెళ్లాల్సిందే. ఎందుకు మార్చారని అడుగుతున్నా, అసలు ఎందుకు మాటలు మారుస్తున్నారు? మూడో పాయింట్, 30,000 ఏకర్స్ ఉండాలన్నారు. ప్రభుత్వ ల్యాండ్ అంటే విజయవాడ మచిలీపట్నం పక్కన 30,000 ఏకర్స్ ఉందండి. ఎవరు మార్చారు మాటలో? పోనే శ్రీమతి రోజా గారితో మాట్లాడించారు. ఆర్కో రామకృష్ణారెడ్డి గారు మొత్తం వైఎస్ఆర్ మంత్రులు ఇప్పిస్తాను, బొత్స గారు మాట్లాడింది అన్ని ఉన్నాయి. మిత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఆయన మాట్లాడింది ఉంది. ఏమని? మా జగన్మోహన్ రెడ్డికి వచ్చింది ఇదే రాజధాని, ఇక్కడే ఉంటుంది, మారుస్తుంది అనుకోండి. దుర్మార్గం, పాపం, ఎవడా చెప్పినాడు అంటే జనాలు నమ్మి ఓట్లు వేశారు. ధైర్యంగా 151 సీట్లు తెచ్చుకున్నారు. ఎందుకని ఆ రోజు రాజధాని మార్చాలని ప్రకటించారు. మారుస్తారంటే విడగొట్టింది వేరే సంగతి. మారుస్తారన్న ప్రస్తావన ఉందా? ఎన్నికల ముందు ఎవరు మారుస్తారన్న? ఎన్నికల ముందు ఖచ్చితంగా మేనిఫెస్టో ప్రతిదీ ఆడిస్తాను. గౌరవ మంత్రులు, ఐ రెస్పెక్ట్ దెమ్, వాళ్ళు ఇచ్చిన ఉన్నాయి. జగన్ గారు మాట్లాడింది, రోజా గారు మాట్లాడింది, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గారితో ఉన్న వీళ్ళు నమ్మట్లేదని ఆయనతో కూడా ప్రకటించారు. అన్ని ఇస్తానండి. తర్వాత మార్చి 3 రాజధాని అన్నారు. ఎందుకంటే అక్కడికున్న బొత్స గారు దుర్మార్గమైంది, కులం అన్నారు, అదన్నారు. ఆయన కాకపోతే మిగతా జనాలు 3 వికేంద్ర అక్కర్లేదని దుమ్మెత్తిపోసారు. దుర్మార్గులు, నీచులు, పాపాత్ములు, క్రూరులు అన్నారు. అదేంటండి? వాళ్ళు విశాఖపట్నం వద్దంటారు. అంటే ఒకే చోట ఒక విశాఖపట్నం అద్భుతమైన సిటీ, 20 లక్షల మంది ఉన్న దగ్గర ఇంకోసారి పెడతారా అని దుర్మార్గ అన్న వ్యక్తులు వాళ్ళు విశాఖపట్నంలో పెట్టారు. ఎస్, పెట్టిన తర్వాత కర్నూలు అన్నారు. కర్నూలు హైకోర్టు ఎందుకు తీసేశారు? అఫిడవిట్ వేశారు. నేను టెక్నికల్ పాయింట్స్ కూడా మాట్లాడుతున్నా. మేము కోరుకోలేదు, నేను రాజమండ్రి కోరుకున్నా. సెంటర్ ఆఫ్ ద సిటీ అని ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా. ఇవాళ కర్నూలు ఎత్తేశారు. అధికారి వికేంద్ర మొత్తం అంతా ఒకే దగ్గర ఉంటుందా? దుర్మార్గం, పాపం, క్రూరత్వం అన్నారు. సరే, ఇది అయిపోయింది. ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ నేను సోదరుడు అంటాడు, మళ్ళీ మేము కూడా 3 రాజధానులు పెట్టాం కదా, మచిలీపట్నం, విజయవాడ. నేను టెక్నికల్ గా ఏమంటే దీన్ని రిబ్బన్ రాజధాని అంటారు. మీరు ఇంటర్నేషనల్ దాంట్లో టెర్మినాలజీ చూడండి, రిబ్బన్ రాజధాని అంటారు. అంటే ఏంటంటే మచిలీపట్నం అనేది గొప్ప టౌన్, ఈ మొత్తం బ్రహ్మాండమైన టౌన్. కానీ ఒక తుఫాను వచ్చినప్పుడు 30,000 మంది, ఇండియా చరిత్రలో ఇంతవరకు ఎక్కడ జరగలేదండి. అద్భుతం అంటే 3-4 అంతస్తులు హైదరాబాద్ అలాంటి టౌన్. తుఫాను వచ్చినప్పుడు 30 నుంచి 45,000 మంది చనిపోయారండి. ఒక్క మచిలీపట్నం టౌన్ లోనే బ్రహ్మాండమైన టౌన్. బ్రిటిష్ వాళ్ళు దాన్ని చేంజ్ చేశారు అక్కడి నుంచి రాజధాని. తర్వాత ఎన్నో తుఫాన్లు వచ్చినాయి. ఇంకోటి కూడా చెప్తున్నా, అమరావతిని అసలు ఏ పాయింట్ మీద మాట్లాడతారు? మిగతా అమరావతి నేను ఆ రోజు నుంచి ఒక్కసారి కూడా మాట మార్చలేదండి. అమరావతి అద్భుతంగా అన్ని వర్గాలు ఉండే నివాసం ఉండే. నేను మళ్ళీ చెప్తాను, అన్ని వర్గాల నివాసం ఉండే రాజధాని కింద. రిపీటింగ్ అగైన్, పారదర్శకంగా చంద్రబాబు నాయుడు అసెండర్స్ కార్పొరేషన్ తూతండాలు వ్యతిరేకించాను. ఒకసారి మల్లాది విష్ణు గారిని అడిగిదాం. మీరు అడిగిన తూతండాలు అది అయిపోయిందండి. అది తూతండాలు వ్యతిరేకించారు. దుర్మార్గమైన విధానం చేయొద్దని చెప్పాం, అది వేరు. కానీ ఆయన మాట ఏ విధంగా వస్తుందని అడుగుతున్నాను. ఎందుకని మాటలు మార్చుకుంటున్నారు? నేను ఏ రోజు మాటలు మార్చలా. సమాంతరంగా ఇచ్చాపురం హిందూపురం కూడా అభివృద్ధి చేయాలనుకుంటే నా స్టాండ్ ఏ రోజు మారలేదు. ఈ రోజు తర్వాత మీరు అయిన తర్వాత మళ్ళీ చెప్తాను విషయాలు. ఓకే, మల్లాది విష్ణు గారు. మల్లాది విష్ణు గారు విన్నారు కదా మీరు చెల్సాని శ్రీనివాస్ గారు చెప్పింది. మీరు 2019 ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదు రాజధాని మారుస్తామని? ఒకటి. రెండోది, ఇప్పుడు మావిగన్ మీరు 5 సంవత్సరాల్లో చేసి ఉంటే అయిపోయేది కదా 3 రాజధానుల బదులు. కొంచెం మీ ఆడియోలో ఉంది, పీసీఆర్ ఆడియో పెంచండి. ఎస్ మధ్యలో వచ్చాను. ఆయన ఏం మాట్లాడారు? ఆయనకి రాష్ట్ర విభజన దగ్గర నుంచి ఆయన ఏమన్నారంటే రాజమండ్రి రాజధాని అన్నారు. 2 పాయింట్లు జగనే 30,000 ఎకరాలు కావాలి, రాష్ట్రంలో మధ్యలో ఉండాలి అన్నారు కదా సార్. నేను చెప్తాను సార్, నాకు అంతా అర్థమైంది. నాకు ఆయనకి అన్ని విషయాలు తెలుసు. రాష్ట్ర విభజన, 2 కళ్ళ సిద్ధాంతము, ప్రత్యేక హోదా నుంచి ప్యాకేజీ, పోలవరం కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వము, వెనుకబడి జిల్లాలు, డబ్బులు రాకపోవడం,
ప్రభుత్వాలు, అన్ని విషయాలు ఆయన తెలుసు. మరి ఎందుకు అంత ఆవేశంగా ఉన్నారు అమరావతి మీద? మేమేమి అమరావతి ముడుపు అంటే మనకు రాష్ట్ర విభజన జరగడానికి కారణాలని ఒకసారి మనం పరిశీలించుకుంటే, రాష్ట్ర విభజన జరిగినటువంటి క్రమం ఏ రకంగా ఉందంటే, హైదరాబాద్ నగరం మొత్తం అభివృద్ధి చెంది హైదరాబాద్ నగరం మాదే కావాలి అని తెలంగాణ ప్రాంతం వాళ్ళంటే అందరూ కూడా, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు కూడా అర్ధరాత్రి వచ్చి బస్సులో ఉన్నారు. అవునా కదా? ఎందుకని? మొత్తం అంతా ఒక చోట అభివృద్ధి కేంద్రీకృతం అయిందని. రాష్ట్ర విభజన సందర్భంగా రాష్ట్ర దేశంలో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్స్ వాళ్ళు కానీ, లేకపోతే ఇతర రాజధానులు ఏర్పడినటువంటి సందర్భంలో జరిగినటువంటి నిర్ణయాలు కానీ, పరిస్థితులు కానీ, అవన్నీ కూడా బేరీజ్ వేసుకుని, అంచనా వేసుకుని మేము ముందు ఆ రోజు చెప్పాం. మేమేమని 2014లో రాష్ట్ర రాజధానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేసినప్పుడు, మీ ఇష్టం వచ్చినట్టు చోట పెట్టుకోండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పినటువంటి మాట 100% కరెక్టు. కానీ ఎక్కడంటే చంద్రబాబు నాయుడు గారు ముందేమో నూజివీడు, గన్నవరం, ఆగిరిపల్లి, తర్వాత విజయవాడ నుంచి అమరావతిలో వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరూ ఫ్లాట్లు కొనుక్కుని మొత్తం అంతా కూడా అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. సరే, అది వేరే విషయం. అమరావతి మీద మాకు ఎటువంటి వ్యతిరేకత లేదు. 2014 నుంచి 19 వరకు మేము దాని మీద ఎక్కడా కూడా ఏమీ కూడా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? అమరావతి కడతారనుకుని 5 సంవత్సరాల్లో 5,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి 5 సంవత్సరాల్లో వాళ్ళు రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వకుండా రైతులకి మోసం చేస్తూ 2 లక్షల కోట్లు కావాలి అని కేంద్రానికి డిపిఆర్ చేసి పంపిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2 కోట్లు ఒక నియోజకవర్గంలో ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటే దాన్ని మనం చూస్తా ఊరుకుంటే సమంజసమా? ఇప్పటి వరకు 12 సంవత్సరాలు అయింది. రైతులకి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఎందుకు ఇవ్వలేదు? 2 లక్షల కోట్లు ఎట్లా ఖర్చు అవుతుంది సార్ లెక్క? ఇప్పుడు బిల్డింగ్స్ మాత్రమే కాదు సార్, నేను చెప్పనా మీకు. చంద్రబాబు నాయుడు గారు డిపిఆర్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. ఆ డిపిఆర్ కాపీ పంపిస్తాను, మీరు చూడండి. 2 లక్షల కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి అవసరమని. మరి ఇప్పుడు 50,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారండి. 50,000 కోట్ల రూపాయల అక్షరాల తీసుకొచ్చి ఆల్రెడీ కాంట్రాక్టులు, బిల్డింగ్లు మొదలు పెట్టారు. రాష్ట్ర రాజధానికి, ఆంధ్రప్రదేశ్ రాజధానికి 55 లక్షల ఎస్ఎఫ్టీ కలిగినటువంటి సెక్రటరియట్ అవసరం అని చెప్పండి. తెలంగాణలో 2 లక్షల కోట్ల సంబంధించినటువంటి ఎస్ఎఫ్టీ ఉంటేనే సగం మిగిలిపోయి ఉంది. ఏంటండి 14%? అది ఒక ఇంక్లూడింగ్ హెచ్ఓడిస్ అండి. నేను చెప్పేది నన్ను సార్, ఒక నిమిషం నా తర్వాత పూర్తిగా నో ప్రాబ్లం పెట్టాలండి అండి. 14% హై రిచ్ కి కాంట్రాక్టులు బిల్లులు చెల్లిస్తా, బయటేమో నేషనల్ హైవేస్ వేసే రోడ్డు ఏమో 20 కోట్లు అయితే మనది 50 కోట్ల పై. అలా ఉంటే ఆ రకమైన వేరియేషన్ ఉంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది తప్పైతే ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడారండి? మా సీఎం పరిధిలో ఉంది, మా ఆలోచన, మేము ఎప్పుడో చెప్పాం, ఇప్పుడు ఈయన నిద్రలేసాడని చెప్పని ఆలోచన చేయాలి కదా. మా ఆలోచనని ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఆలోచన ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పని అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే ఇది గుంటూరు గాని, తెనాలి గాని, మంగళగిరి గాని, బందర్ గాని, విజయవాడలో దాదాపుగా 55 లక్షల మంది జనాభా ఉన్నటువంటి ప్రాంతంలో ఈ రోజు మేము చెప్పినటువంటి మాట, ముందు మేము అధికారంలో ఉన్నప్పుడు 3 ప్రాంతాలు అన్నాం. అక్కడ కోర్టు, న్యాయ రాజధాని అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు కట్టిన సెక్రటరియట్ లో, చంద్రబాబు నాయుడు గారు కట్టిన అసెంబ్లీలోనూ మేము ఉన్నాం 5 సంవత్సరాలు కూడా. అది మార్చము అని చెప్పని కరాటకండిగా చెప్పాము. ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదు, అప్పులు అవసరం లేదు, విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేద్దాము అని చెప్పాం. అయినా కానీ కోర్టుకు వెళ్లి స్టేలు తీసుకొచ్చి అడ్డం పడ్డారు. సరే, మేము వదిలేసాము. సరే, మారింది. ఇప్పుడు ఏంటండి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఎందుకు తీర్మానం పెట్టారు? ప్రత్యేక హోదా శాసనసభ, రాష్ట్ర కేంద్ర పార్లమెంటు, కేంద్ర సంబంధించినటువంటి కేబినెట్ అప్రూవ్ చేసి ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తే ఎందుకు దాని గురించి ప్యాకేజీ కింద మార్చారో ఈ రోజు అమరావతి కావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా చెప్పాలి. నెంబర్ 2, పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అయితే పోలవరాన్ని ఆంధ్రప్రదేశ్ అకౌంట్ లోకి ఎందుకు మార్చారో ఇవాళ అమరావతి అంటున్న వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పాలి. మీరు మాట్లాడలేదు, నేను మాట్లాడాను. మా విష్ణు గారు, నేను మాట్లాడా. రాష్ట్రంతో రోడ్ల మీదకి వచ్చాను నా విషయం మాత్రం ప్రస్తావిస్తే రాష్ట్రం అంతా తిరిగాను. ఈ దుర్మార్గాన్ని వ్యతిరేకించాను. రాలేదంటే నేను రోడ్డు మీద ఎక్కువగా రోడ్డు మీదకి వచ్చాం. మేము కూడా వచ్చాం కానీ కాదు చెప్పేది. మీరు రాష్ట్ర ఇద్దరు ఎంపీ స్పందించారు. ఒక మిథున్ రెడ్డి గారు, ఒకరు గారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దగ్గరికి వెళ్ళాం, మొత్తం తిరిగి వచ్చాం.
సార్ నేను మాట్లాడింది చెప్పలేదు కాదు కాదు, మీరు ఎవరు రాలేదని మాకండి, మేమందరం చలసాని గారు ఒక్కసారి, చలసాని గారు మల్లాది విష్ణు గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇద్దాం. జీవీఆర్ శాస్త్రి గారు కూడా ఉన్నారు. నేను చెప్పటం. సరే సరే, ఒక నిమిషం శ్రీనివాస్ గారు, ఒక నిమిషం ఉన్నాడు, మళ్ళీ మాట్లాడుతున్నాను. మాట్లాడండి. శాస్త్రి గారు ఇస్తారు. ఒక్క నిమిషం శాస్త్రి గారు, ఒక్క నిమిషం విష్ణు గారు మాట్లాడండి. నేను ఆపుతాను. ఎందుకంటే ఎంతసేపు విష్ణు గారు మాట్లాడిన తర్వాత ఇస్తారు శాస్త్రి గారు. నిలబెట్టి ఆయన ఫోన్ లైన్ లేదో చెప్తున్నాడు సారాంశం చెప్పండి. ఒక్క నిమిషం శాస్త్రి గారు, సారీ ఇస్తాను మీకు నిలబెట్టిన కరెక్ట్ కాదు కదా. శాస్త్రి గారు ఒక్క నిమిషం. హోల్డింగ్ మీ ఫర్ ఆల్మోస్ట్ 40 minutes ఫర్ నో ర్యామ్ రీజన్. లేదు, మీకు అవకాశం ఇస్తాను. విష్ణు గారి తర్వాత ఇస్తాను. ఇవ్వండి వరకు. 40 డిబేట్ స్టార్ట్ అయ్యి 25 minutes అయింది సార్, 40 minutes కాలేదు. నలుగురు ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళకు చివరిలో అవకాశం వస్తుంది. లేదని మీరు కొంచెం లేట్ గా జాయిన్ అయ్యారు కదా, ముందు వాళ్ళిద్దరు జాయిన్ అయ్యారు, మీరు లేట్ గా యాంగిల్ తీసుకోవాలనుకుంటే యాంగిల్ లో మాట్లాడుకునేటప్పుడు మాట్లాడడం పిలవకూడదు. తీసుకుంటారు. ఆగండి. విష్ణు గారు చెప్పిన తర్వాత విష్ణు గారు చెప్పండి. శాస్త్రి గారు కొంచెం కూల్ గా ఉండండి, మాట్లాడుతురు కానీ నా తర్వాత ఏమంటున్నానంటే సార్, మీ తర్వాత మాట్లాడుతున్నా లేకపోతే మీరు మాట్లాడండి, నేను లైన్ లో ఉంటా. నేనేమంటున్నానంటే ఇది ఒక మాన్యువల్ లాగా పట్టుకుంది ఆంధ్రప్రదేశ్ లో లీడర్లకి, కొంతమందికి ఏ అమరావతి రాజధాని దాన్ని ఎవరు కాదంటలేదు. ఈ రోజు మా యొక్క సజెషన్ అయినటువంటి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 50 లక్షల మంది జనాభా, అక్కడ రైతుల దగ్గర బలవంతంగా భూసేకరణ చేసి ఎయిర్పోర్ట్ కడతారంట, బలవంతంగా భూసేకరణ చేసి రైల్వే స్టేషన్ కడతారంట. ఈ రోజు విజయవాడలో ఉన్న రైల్వే స్టేషన్, గన్నవరంలో ఉన్న ఎయిర్పోర్టు ఈ 110 కిలోమీటర్లు ఒక దీని కింద చేసి మీరు ఎందుకుని తెలుగుదేశానికి సంబంధించినటువంటి పార్టీ ఆఫీసు గుంటూరు, విజయవాడ మధ్య కట్టారు? ఎందుకుని అమరావతిలో కట్టలేదు? 14-19 మంది మధ్యలోనే కదా అక్కడ కట్టింది. ఎందుకుని జనసేన ఆఫీసు గుంటూరు, విజయవాడ మధ్య కట్టారు? ఎందుకుని అక్కడ ఉన్నటువంటి కేంద్ర ఆరోగ్య సంస్థకు సంబంధించిన ఎయిమ్స్ ఎందుకు కట్టారు? అక్కడ రియల్ ఎస్టేట్ మీరు అమరావతి అని చెప్పినప్పటికీ కూడా గుంటూరు, విజయవాడ మధ్య ఎందుకు అభివృద్ధి చెందింది? ఎందుకుని పెద్ద పెద్ద హై రైజ్ బిల్డింగ్స్ అన్ని వచ్చాయి? కాబట్టి మీరు ఏం చేసుకున్నా మా సైషన్ అనేది ప్రజలందరూ కూడా దాదాపుగా అర్థం చేసుకుంటున్నారు. అప్పుల భారం పడకుండా, లేకపోతే 20,000 కోట్లతో రాజధాని అంటే హైదరాబాద్ లో రాజధాని అంటే ఏంటండి? సెక్రటరీ కదా, సెక్రటరీ కడతానికి 2 లక్షల కోట్లు కావాలా, 1,00,000 ఎకరాలు కావాలా? అంటే మీరేం చెప్తే జనాలు నమ్ముతారనా? కాబట్టి ఖచ్చితంగా ఆలోచించుకోండి. ఇప్పటికైనా సరే టైం మించిపోయింది ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పొద్దున జరిగినటువంటి సభలో గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ జపం ఎందుకు చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ప్రజల్లో ఆహ్వానిస్తున్నారు, స్వాగతిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మా స్టాండ్ అదే. శాస్త్రి గారు, జీవీఆర్ శాస్త్రి గారు, విష్ణు గారు మీరు లైన్ లో ఉండండి, తర్వాత మా వాదన. శాస్త్రి గారు ఉన్నారా? శాస్త్రి గారు, పిసిఆర్ శాస్త్రి గారు లేరా? వీడియో ఆఫ్ చేశారు. శాస్త్రి గారు లేకపోతే నేను మాట్లాడతాను. చెప్పండి. మీరు ఏమడగాలంటే విష్ణు గారిని, అసలు రాజ్యాంగంలో రాష్ట్రాలకి రాజధాని లేదంట కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ మార్గాన్ని ఎక్కడి నుంచి వచ్చింది? శాస్త్రి గారు ఒక్క నిమిషం, శాస్త్రి గారు వచ్చారు, ఎందుకంటే చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. శాస్త్రి గారు, ఎందుకంటే నలుగురు ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు చివరిలో రావాల్సి వస్తుంది. సారీ చెప్పండి, 25 minutes అయింది, మీరు వెయిటింగ్ లో ఉన్నది. భారత్ గారు, పార్టీల ప్రకారం వీళ్ళు డిస్కస్ చేయడం అనేది కరెక్ట్ కాదు. రాజనీతి శాస్త్రం వేరు, అర్థశాస్త్రం వేరు. రాజనీతి శాస్త్రంలో అర్థశాస్త్రం లేదు. మీరు ఇప్పుడు 2 లక్షల కోట్లు ఖర్చు అవుద్దా? ఆయనదో అడిగాడని చెప్పి మమ్మల్ని అడగండి. నేను అర్థశాస్త్రం అంటున్నాయి, ఆయన అర్థశాస్త్రవేత్త ఏం కాదు. నన్ను అడగద్దు, నన్ను అడగవలసిన సమస్య లేదు. అడగడానికి దమ్ముంటే జగన్మోహన్ రెడ్డిని ప్రైమ్ మినిస్టర్ని అడగమనండి. అడగడానికి దమ్ముంటే ప్రైమ్ మినిస్టర్ అండి నా విషయాన్ని అడగమనండి. ఏం పీకుతారు వచ్చి ఇక్కడికి? ఏమన్నా మాట్లాడతారా? ఏమన్నా 11 మంది ఎంపీలు ఎందుకు అమిత్ షా గారిని ప్రధానమంత్రిని కలవలేదు? మావి గారిని నేను ఆయనకి ఎందుకు చెప్పలేదు? ఓ లెటర్ రాయమన్నాడు, జగన్మోహన్ రెడ్డి ప్రైమ్ మినిస్టర్ లెటర్ రాయమన్నాడు. భరత్ గారు, మీరు ఇప్పుడు నన్ను కాంట్రా చేయకండి. నేను పాలిటిక్స్ లో ఉన్నాను. నేను అమరావతి జేసీ గౌరవ అధ్యక్షుడిగా ఉన్నది
ఒక ఆర్థికవేత్తలో ఉన్నాను, ఒక సీనియర్ ఆర్థికవేత్తను. నేను చదువుకున్నది హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ లో. ఏదో మీరు ఆయన ఏదో చెప్తున్నారు, సరదాగా మాట్లాడుతున్నారు, నేను సరదాగా మాట్లాడను. రాజనీతి శాస్త్రం వేరు, అర్థశాస్త్రం వేరు. అర్థశాస్త్రంలో రాజనీతి శాస్త్రం భాగం అవుతుంది. అర్థశాస్త్రం తెలియని వాళ్ళకి చెప్పలేం మనం. అహ్మదాబాద్ ఎందుకు కట్టారు? దిక్కుమాలిన అహ్మదాబాద్ ఎందుకు కట్టారు? అహ్మదాబాద్ దగ్గర గాంధీనగర్ కట్టారు తెలుసు మీకు? చండీగఢ్ కట్టారు తెలుసు మీకు? ఎవడు మాట్లాడతారు ఇవన్నీ? ఎందుకు మాట్లాడుతున్నారు? మావిగన్ను, మంచి కన్ను ఎవరు? అదే కదా, మేము కాదు. మల్లాది విష్ణు అంటారా, జగన్ అంటారా? మల్లాది విష్ణు అనవలసిన నా ఫ్రెండ్ అండి. విష్ణు అనవలసిన మల్లాది నేను ఎవరినా, నేను వాళ్ళందరికీ నా గురించి తెలియదు, నేను వాళ్ళకి తెలియదు. వాళ్ళెవరికి నేను సమాజం చెప్పవసరం లేదు, వాళ్ళు నాకు సమాజం చెప్పవసరం లేదు. నేను చెప్పేది కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ లో ఉంటాను. నేనేం పార్టీని విమర్శించే వ్యక్తిగా ఏదో ఉన్నాను, నాకు అవసరం లేదు. నేను అడిగింది సింపుల్ అడుగుతున్నాను. మీకు ఇష్టం లేదు, మీరు పార్లమెంట్ లో ఓట్ చేయకుండా బయటకు రావడం అనవసరం. అదే రోజు పార్లమెంట్ లో ప్రధానమంత్రిని కలవలసింది. అదే రోజు అమరావతిలో ఆయన పేరేంటి, అమిత్ షాని కలిసి ఆ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రికి మీరు నోటీస్ ఇవ్వాల్సింది. ప్రిన్సిపల్ స్టాండ్ ఎందుకు తీసుకోవట్లేదు? మీరు పొలిటికల్ పార్టీకి ప్రిన్సిపల్ స్టాండ్ తీసుకోండి. ప్రిన్సిపల్ స్టాండ్ అంటే ఏంటో కూడా తెలియదు మీకు. ఒక రోజు మావిగాను, ఒక రోజు మంచిగాను, లేదా ఇంకోగాను. అసలు క్యాపిటల్ ఏంటిది? క్యాపిటల్ అవసరమా కాదా? ఇది అర్థశాస్త్రంలో విషయం. ఇది క్యాపిటల్ అనేది రాజనీతి శాస్త్రం కాదు. మీ అబ్బాయిలందరూ హార్వర్డ్ లో చదువుకోవాలి, స్టాన్ఫోర్డ్ లో చదువుకోవాలి, లేకపోతే అమెరికాలో చదవాలి, లండన్ లోనే చదువుకోవాలి. ఇంకా లండన్ లో ఎందుకు చదువుకోవాలి? అక్కడ కింద కొలంబో ఉంది కదా, కొలంబోలో చదివించండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. కింద కొలంబో ఉంది కదా. ఏది ఎలా డెవలప్ చేయాలి, ఏది ఏంటి అనేది ఆలోచన ఉంది. ఖర్చు ఎంత అవుతుంది అనుకుంటారు మీ ఉద్దేశంలో? అర్థశాస్త్రిగా ఖర్చు ఏం అవ్వదండి. ఖర్చు అసలు ఏం లేదు దాని మీద. 2 లక్షల కోట్లు అవుద్ది మినిమం. 2 లక్షల కోట్లు కాదండి, మీకు అవసరం లేదు. ఉత్పత్తి కారకాలు, మూలధనం చాలా ఇంపార్టెంట్. మంది డెవలపింగ్ నేషన్. ఉత్పత్తి కారకాల్లో ల్యాండ్, లేబర్, ఆర్గనైజేషన్, క్యాపిటల్. ఇక్కడ క్యాపిటల్ సైలెంట్ అయింది. ఆయన ఏమనుకుంటున్నాడంటే అప్పు తెచ్చుకుంటున్నారు అనుకున్నారు. అప్పు తెచ్చుకోవడం కాదు. రూపాయి విలువ ఉన్నది ₹1,00,000 అవుతుంది. రూపాయి విలువ, మీ భూమి విలువ ₹1,00,000, ₹2,00,000 వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. అక్కినేని నాగేశ్వరరావు ఎప్పుడు కొన్నాడు? ఇప్పుడు వాల్యూ అంతా ఏంటి? ఇప్పుడు అలా ఏంటంటే వాళ్ళకి విలువ, ఆదాయానికి రాబడికి తేడా అడగండి. ఆదాయానికి రాబడికి తేడా ఏంటో చెప్పనండి. ఆప్టిమైజేషన్ కి మ్యాక్సిమైజేషన్ కి తేడా ఏంటో చెప్పమనండి. చదువుకున్న వాళ్ళు ఎలా మాట్లాడతారు? నేను చదువుకుని నాకు ఇష్టం ఉండదు పాలిటిక్స్ మాట్లాడు. వాళ్ళిద్దరు ఎలా చెప్పేస్తున్నారంటే 29లో ఎన్నికలు అయిపోయినాయి, చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి రాడు, చంద్రబాబు నాయుడు రాడు. రాసి పెట్టుకోండి. ఎవరు వస్తారు మరి? ఎవరో వాళ్ళు వస్తారు, బీజేపీ వాళ్ళు వస్తారేమో. బీజేపీ సింగిల్ గా ఏమో రావచ్చేమో. మీరు 3 ఏళ్ల తర్వాత అయ్యే కహానీని ఇప్పటి నుంచి మొదలెడితే అలాగా. ఓ పక్కనేమో మొత్తం జనాలందరూ ఏడుస్తున్నాం. మొత్తం దేశం అంతా అల్లకొల్లంగా ఉందా? వ్యవహారం అంతా విధివిధానంగా లేదా? పక్కన మీరు చూస్తున్నారు, గల్ఫ్ కంట్రీస్ లో మొత్తం 1,80,00,000 మందిలో 18 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళే ఉన్నారు. 1,80,00,000 18 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి మనం డిస్కస్ చేయలేము. వాళ్ళు తిరిగి వస్తే 30,000 మంది వరకల్లోంచి తీశారంటే అందులో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సంబంధించి 7,300 మంది ఉన్నారు. మరి దాని గురించి కూడా మాట్లాడాలి.
అపోజిషన్ లీడర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ గవర్నెన్స్. మీరు ఒకటి నాకు గుర్తుంది, మీరు కోస్టల్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ లేకపోతే దేశవ్యాప్తంగా ఒక ప్రపోజల్ కూడా అప్పుడు నేను యూపీఏ గవర్నమెంట్ అదే అన్నాను, ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ చెప్పాలి. నేను చెప్తాను ఇప్పుడు యూపీఏ గవర్నమెంట్ అప్పుడు ఇచ్చారు కదా, మీరు మార్చిగానని చెప్పారు కాబట్టి ప్రైమ్ మినిస్టర్ ఈ విషయం వెళ్తుంది. నేను ఒకటి దీనికి సంబంధించి ఆయన అలా ఉంటుంది. కొన్ని విషయాలు ఎక్కడ చెప్పాలంటే ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చేటప్పుడు ఢిల్లీ వచ్చేటప్పటికి అసలు ఈ విషయాలు ఏమి ఉండవు, అసలు రావు. ఎందుకంటే ఒక్క లెటర్ రాయరు. కొన్ని మొత్తం అందరూ 11 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టి, ఎందుకంటే ఇది సెంట్రల్ యాక్ట్, ఇది చంద్రబాబు నాయుడు యాక్ట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ కదా, పార్లమెంటే కదా. మీ పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు కదా, రాష్ట్రపతిని కలిసి ప్రధానమంత్రిని కలిసి మీ బెయిల్ కోసం మీరు రాష్ట్రపతిని కలుస్తారు. మరి ప్రజల కోసం కలవండి రాష్ట్రపతిని. మీ బెయిల్ కోసం రాష్ట్రపతిని కలిశారు కదా ప్రణబ్ ముఖర్జీ గారిని. మాలాంటి వాళ్ళతో వద్దు. మీరు మమ్మల్ని పిలిచినప్పుడు మీరు నన్ను పొలిటికల్ గా కాంట్రాక్ట్ చేయొద్దు. నేను ఏ పార్టీకి సమర్థించను, ఏ పార్టీ చెప్పను, నాకు అది చెప్పను. నేను అర్థశాస్త్రం ప్రకారమే మాట్లాడతాను. ప్రజల కోసం ప్రజల విషయం వస్తుంది మాట్లాడతాను. ఇది క్యాపిటల్ అనేది మూలధనం సైలెంట్ అయింది. క్యాపిటల్ అనేది ఆవశ్యకత, అది కరెక్ట్ ప్లేస్ లోనే పడింది. ఎవరో ఇద్దరి మధ్య విభేదాలతో అది నలిగిపోతుంది తప్పితే దాని ప్రాధాన్యం తగ్గించడానికి ప్రయత్నించకండి. ఇంకా అమరావతిని వదిలేపోతే మొత్తం కాలిపోతుంది. అమరావతి నదిలో పోతే మీ యొక్క వ్యవస్థీకృత విధానం కాలిపోతుంది. మీరు పార్టీలుగా ఉండకపోవచ్చు, అలాంటి పని చేయకండి. మీరు పార్టీలు కాబట్టి ఇప్పుడు రాజకీయం చేయండి, మీరు అందరూ రాజకీయం చేయండి. అమరావతిని మాత్రం రాజకీయం చేయకండి. అమరావతి రాజకీయ అంశం కాదు. మీకు ఆర్థిక అంశం మీరు మాట్లాడతారా? రండి మాట్లాడదాం. ప్రతిదీ లెక్కగట్టి చూపించేస్తాం. సిగ్గు శరం అని ఏమైనా మనలో చీవు రక్తం ఏమైనా పొంగుతుంది. 1980 ఎప్పుడు మొదలెట్టామండి పోలవరం? ఎప్పుడు మొదలెట్టాం పోలవరం? 5 ఏళ్లలో మేము ఎప్పుడు మొదలెట్టాం, ఇప్పుడు కట్టేస్తాం, అప్పుడు కట్టేస్తాం. తొళ్ళు కొట్టేశారు, కాళ్ళు కొట్టేశారు, నెత్తి కొట్టేశారు. అసెంబ్లీలో కొట్టని అవయవం లేదు. ఏంటి అసలు పోలవరం అంటే లైఫ్ లైన్ ఆఫ్ ది నేషన్, లైఫ్ లైన్ ఆఫ్ ది స్టేట్, ఎకనామికల్ స్టేట్. అది మీరు ఇచ్చాపురం టు శ్రీహరికోట అసలు మీరు ఎక్స్ప్రెస్ హైవే కట్టాలి. అది సముద్ర తీరం మధ్య దగ్గర నుంచి. మేము ఎప్పుడు ఢాకా టు కొలంబో ఎక్స్ప్రెస్ హైవే, నేను ప్రైమ్ మినిస్టర్ కలిసి చెప్పిన ప్రెజెంటేషన్ ఇచ్చిన దాంట్లో ఢాకా టు కొలంబో ఎక్స్ప్రెస్ హైవే. నేను శ్రీలంక ప్రెసిడెంట్ కూడా కలిశాను. అంచేత ఇవన్నీ ఏంటంటే ఆర్థిక పరంగా మాట్లాడాలంటే ఆర్థిక పరంగా మాట్లాడు. అంతేగాని 2 లక్షల కోట్లు చంద్రబాబు అడిగాడు. చంద్రబాబు ఇంటి కోసం అడిగాడంటే అది గొడ్డు చేవాడి కోసం అడిగాడా? దేనికి అడిగాడు? ఆయన ఏదో రాసి ఉంటాడు ఆ టైంలో, ఆ ఇమోషన్ లో 2 లక్షల కోట్లు అడిగాడని. ఆయన ఏమైనా 2 లక్షల కోట్లు ఎవడైనా ఇస్తాడా? మొత్తం ఢిల్లీలో సెంట్రల్ ఇస్తా, భరత్ నువ్వు ఇక్కడ ఉన్నారు కదా మీరు, సెంట్రల్ ఇస్తా మొత్తం అంతా చేస్తున్నారు, అవసరమా కాదని ఎవడని అడిగాడా? మొత్తం ఎంత కడుతున్నాం? 22,000 కోట్లు పెట్టి కడుతున్నారు. అది అవసరమే కదా మరి. 4 పిల్లలు ఉన్నప్పుడు ఇల్లు అవసరం వేరు, ఒక అబ్బాయి ఉన్నప్పుడు ఇల్లు అవసరం వేరు. మీరు దానిలా చూస్తున్నారు, మేము అలా చూడట్లేదు. భారతదేశం 2వ రాజధానిలా చూస్తున్నాం మేము. భారతదేశానికి 2వ రాజధాని అమరావతి. అది కూడా మీకు చెప్తున్నాను వినండి. అదే జరుగుతుంది, అది జరిగి తీరుతుంది. చలసాని గారు, ఎందుకంటే మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా ఏ రాష్ట్రంలోనూ వాళ్ళ యొక్క క్యాపిటల్ కి అవకాశం లేదు. ఒక దేశ రాజధాని 150 కోట్ల మంది ప్రజలకి, అందున మన ఈ కోస్ట్ లైన్ లో ఉన్న 67 కోట్ల మంది ప్రజలకి దగ్గరగా అవ్వాలంటే సెంట్రల్ గా అదే కరెక్ట్. ఎందుకంటే చెన్నై యాక్సెప్ట్ చేయలేదు, బెంగళూరు నుంచి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి రోడ్లు పెద్దవి చేయడానికి లేదు. ఏంటంటే ఒక రకమైన డెవలప్మెంట్ అయింది. హైదరాబాద్ అలాగే అయిపోయింది. సో ఇప్పుడు ఈ అమరావతిని భారతదేశం 2వ క్యాపిటల్ గా చేసి తీరాలి. నో ఆప్షన్ లెఫ్ట్ అవుట్. దాని మీద మీరేంటంటే మీరు ప్లీజ్ నా రిక్వెస్ట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీని, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, బీజేపీ వీళ్ళందరికీ ఒకటి ఏంటంటే ఇంకా అమరావతిని క్లోజ్ చేశాను. మీకు ఏదైనా ఉందంటే మీలో దమ్ము సత్తా ఉందంటే ప్రైమ్ మినిస్టర్ లెటర్ రాయండి. ఈయన కాదు,
సీదా నరేంద్ర మోడీ. రాయలేకపోతే మాత్రం బయటకు వచ్చి ప్రజల నుంచి కోడిగుడ్లు పెట్టకండి. చల్సాని గారు ఒక్క లెటర్ రాయించండి. అలాగే ఒక్క లెటర్. చల్సాని గారికి అమరావతి ఇష్యూ క్లోజ్ కాదా శాస్త్రి గారు అన్నట్టు? ఒకటండి, చల్సాని గారు సీనియర్ మంచి విద్యుత్ అన్న వ్యక్తి అతను, చాలా కష్టపడ్డాడు, పోరాటం చేశాడు. బాలకోటయ్య గారు క్లోజ్ కాదా అమరావతి? ఎందుకు ఇంకెన్నేళ్ళు అమరావతి మీదనే డిస్కషన్? బాలకోటయ్య మాట్లాడుతున్నాడు, బాలకోటయ్య మాట్లాడతాడు, బాలకోటయ్య అమరావతి దీని రాత ఇచ్చేది. డైవర్ట్ చేయొచ్చు కదా మావి కాదండి. ఒకటి 3 రాజధానులు మార్చారంటే భర్త గారు, కేంద్ర జగన్ గారు ఒక్కళ్ళే 3 రాజధానులు మార్చారు, జగన్ గారు ఒక్కళ్ళే చంద్రబాబు అరెస్ట్ చేశారండి, చెవులో క్యాబేజీలు పుట్టి పెట్టుకుని ఎవరు సిద్ధంగా లేవండి. కేంద్ర ప్రభుత్వం ఈ మోడీ గారే మనకి అమిరానాది వాళ్ళు చేయి పెడితే కాలిపోతాడు, నీళ్లు తీసుకొచ్చి మీరు చూసారు కదా, మర్చిపోయాను, మేము తీసుకొచ్చి అక్కడ రిటర్న్ ఇచ్చాం. ఏం రామకృష్ణ గారు, శర్మ గారు అందరూ కూడా. నేను చెప్తున్నానండి, ఆయన ఎలాంటిది ఇవాళ వాళ్ళు గనక నిలబడి ఉంటే ఇవాళ అమరావతి ఎప్పుడు కంప్లీట్ అయిపోయి ఉండేది. ఏళ్ళు అంటాం ఏంటండి, నాకు అర్థం కాదు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ చంద్రబాబు నాయుడు గారికి అండగా ఆ రోజు ఉండుంటే సెంట్రల్ గవర్నమెంట్ బయట నుంచి వచ్చిన అప్పులు కూడా ఆపేసింది. ఇన్ని కాగితాలు నేను అంటాను, డోంట్ స్పీక్ ఇన్ ఎయిర్. నేను మళ్ళా చెప్తున్నాను, అలాంటిది ఇవాళ కేంద్ర ప్రభుత్వం అది ఇవ్వలేదు. వాళ్ళ కొత్తగా వచ్చిన రాష్ట్ర బీజేపీ మొన్న అధికారంలోకి వచ్చిన బీజేపీ రాష్ట్ర అధినేత ఎంపీ గారు ఇద్దరు కలిసి కూర్చుని 15,000 కోట్ల రూపాయలు చొప్పున గ్రాంట్ ఇస్తున్నాం, 4 years ఇస్తామన్నారు. ఇది 2 ఏడాది 30,000 కోట్లు రావాలి, ఎంగిలి మెతుకులు ఇచ్చినట్టు ఇచ్చారు. ఇవాళ అదే కనుక అండుంటే అప్పుల కోసం వెళ్లాల్సిన పని ఉండేదండి. ఇంకోటి, భారత పార్లమెంట్ ఆమోదించిన చట్టం ప్రకారం, రిపీట్ చేస్తున్నా, భారత పార్లమెంట్ ఆమోదించిన చట్టం ప్రకారం, నాట్ హామీ, ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో సహా. ఒక్క నిమిషం మీకు విషయం చెప్తాను వినండి. అసలు ఆ విషయం రహస్యం చెప్తాను. ఏంటో తెలుసా, అందరూ కలిసి వెళ్లి దెబ్బలాడవలసిన విషయాన్ని కొట్టుకుంటూ వెళ్తున్నాం, కొట్టుకుంటూ. అదే ప్రైమ్ మినిస్టర్ మోడీ దగ్గర నేనున్నా, చలసాని గారున్నా, అదే భరత్ ఉన్నా, మా బాలకోట ఉన్నా, ఇదే విధానం ఉంటుంది. కలిసి వెళ్తే 4 పెన్సిల్ ఒకేసారి వెరచండి, రైట్ అండి. ఇది ప్లేయింగ్ రైట్. ఎవరికాళ్ళు విడిపోయి మీరు అమరావతి ఒకళ్ళు అదొకటని ఒకటి. అరే నేను మీకు చెప్తున్నాను, ప్రతి ఒక్క ఎకరం మీద అలాగదు 33,000 ఎకరాలు, ప్రతి ఒక్క ఎకరం మీద జ్యుడిషియల్ వేరే, ప్రతి ఎకరం మీద అయిపోయింది కదా. అంతా ఒకసారి చెప్తున్నానండి. ఇందాకన్న దానికి ఒకటి, కేంద్ర ప్రభుత్వ సహకారం కనుక హానెస్ట్ గా ఉండుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదండి. ఎలా ఉంటే ఉంటుంది అబ్సల్యూట్ కాదండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే రాజధాని అన్నారు, కానీ ఇప్పుడు ఉంటుంది, పూర్తిగా ఉంది. ఇప్పుడు అదిగా చెప్తున్నాను, దేశ కేంద్ర ప్రభుత్వానికి దీన్ని దేశ 2వ రాజధానిగానే చూస్తాం. అది ఎట్టి పరిస్థితుల్లో చలసాని గారు అవుతే చెప్తాను. ఎంత చెప్పండి, పార్టీ ప్రకారం ఒక మాట చెప్పాలంటే ప్రైమ్ మినిస్టర్ లెటర్ రాయండి, అది రాయదు. అదే వాళ్ళతో చెప్పండి, ఈ మన రాష్ట్ర ప్రభుత్వంతో చెప్పాలి. ఇవాళ మీరు మోడీ గారు సరే మనదర్ గారు, మనం వీళ్ళు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ధర్నా చేయాల్సింది. 3 రాజధానులకు ఎందుకు మద్దతు ఇచ్చారు మీ పార్టీ వాళ్ళు? సరే పక్కన పెడతాను, నేను సబ్జెక్ట్ మొక్క చేస్తున్నా. ఎందుకంటే నేను కూడా ఆర్థిక శాస్త్రం చదువుకున్నానండి. నాట్ ఓన్లీ ఇండియన్ ఎకానమీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇది కూడా కాదు, ఎస్ యూనివర్సిటీకి నేను ఏది ఎంబీ ఫైనాన్స్ కూడా చేశాను. నెంబర్ ఆఫ్ డిగ్రీస్ డాక్టర్. సరే మిగతా పక్కన పెడదాం, ఎడ్యుకేషన్ గురించి పక్కన పెడదాం. నేను ఒకటి నేను ఫైనాన్స్ దాంట్లో కూడా పని చేస్తాను. సరే నేను ఒకటి అడుగుతా ఉన్నాను, మిమ్మల్ని కాదు శాస్త్రి గారు, ఇప్పుడు భర్త గారు కానీ మిగతా వాళ్ళు కూడా అర్థమైనట్టు. ఇందాక మనం ఆయన మాట్లాడిన దాని మీద, ఎవరో మల్లా విష్ణు గారు మాట్లాడిన దాని మీద నేను అడిగిన ప్రశ్నలకు దేనికి ఒక సమాధానం లేదు. నేను అంటున్నాను, అమరావతి నిజంగా అది సెల్ఫ్ ఫైనాన్సిటీయా కాదా? ఆయన రేజ్ చేసిన పాయింట్స్ ఏదైతే ఉందో, సెక్రటరియట్ కాదు, ఎక్కడ కట్టే సెక్రటరియట్ ఒకటే కాదు, ఇవాళ హెచ్ఓడి డిపార్ట్మెంట్ నేను మాట్లాడండి, హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అన్నిటి కలిపి. కానీ మిగతా రోడ్లకి ఆయన అడిగిన ప్రశ్న వ్యాలిడ్, రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం శ్వేతపత్రం చెప్పాలి, అంటే డిఫరెంట్. కానీ ఇవాళ మళ్ళీ 3 రాజులు తీసుకొస్తే ఇవాళ నేను వ్యాలిడ్ పాయింట్ మాడతాను. అమరావతి రైతులు ఏం చేస్తారు? ఇవాళ అమరావతి ఏం చేస్తారు? 50-60 కోట్లు పెడితే దాన్ని నాశనం చేసేయాలండి. నేను ఆర్థిక అంశాలు మాట్లాడతాను, రైట్ అవే పాడుతున్నాను, నేను మాట్లాడించాను తర్వాత.
నేను మిమ్మల్ని కాదు శాస్త్రి గారు అడిగేది, నేను విష్ణు గారిని అడగాల్సిన పరిస్థితి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాను, ఎందుకంటే మా బాలకోటకి ఉన్నారు. నిన్న బిల్లుకి పెట్టినప్పుడు ఇవాళ పోలవరం ప్రాజెక్టు బిల్లు ఆమోదించి మొత్తం ఖర్చు చేయాలంటే దుర్మార్గంగా నీచంగా కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన బడ్జెట్ లో 8వ పాయింట్ పెట్టి 135 అడుగులకి మా క్లోజ్ చేసామని దుర్మార్గంగా నీచంగా. నేను ఆఫీషియల్ గా మొత్తం రాష్ట్రం అంతా తిరిగాను. 35 మంది ఎంపీలు నేను చరిత్రలో చెప్తున్నాను. నేను చరిత్ర స్టార్ట్ లేదు. మాట్లాడండి. నేను చలసాని గారు ఒక్కటే చెప్తాను. చలసాని నేను అఫీషియల్ గా బడ్జెట్ ఇస్తాను. బడ్జెట్ ఇస్తా నేను అఫీషియల్ గా. మీరు అడిగిన దానికి సమాధానం చెప్తానండి. మీరు కాదని చెప్పాల్సింది. బీజేపీతో సన్నిహితంగా ఉంటారు, మోడీ గారితో, అందరితో, అమిత్ షా గారితో. నేను అభ్యర్థించింది ఒకటే, మిమ్మల్ని ఒకటి అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే మీరు మీకు బాగా వర్క్ చేశారు, మీరు చాలా కష్టపడ్డారు. మా బాలకోటే కష్టపడ్డారు, అందరూ మళ్ళా విష్ణు కష్టపడ్డారు. 40 సంవత్సరాలు అందరినీ ఒకటే అడుగుతున్నారు. అందరినీ చేతులు జోడించి అడిగేది ఒకటేనండి, అమరావతిని ఇంకా ఈ పొలిటికల్ ఇష్యూ కాదు. అది మీరు విష్ణు గారిని అడగాలి. నేను అందరికీ చెప్పాలి, ఎవరికైనా సరే ఇది ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన విషయం ఒకటే. రాజధాని పొలిటికల్ నిర్ణయం కూడా ఉంటుంది ఆర్థికంతో పాటు. పొలిటికల్ రాజనీతి కర్నూలు రాజధాని ఎలా అయింది? రాజనీతి శాస్త్రానికి సంబంధించిన కర్నూలు అయింది, పొలిటికల్ డెసిషన్ అయింది. నేను ఆర్థిక అంశాలు 40 సంవత్సరాలు స్టడీ చేసి చెప్తున్నా. దండం పెట్టి చెప్పారు. మీరు ఆర్థికవేత్త అనుకోండి, నేను ఒప్పుకుంటాను. మీ అంత కాకపోయినా నాకంటే ఎక్కువ మీరు 2 చేతులు దండం పెట్టి చెప్తున్నా. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు అందరూ సార్ ప్లీజ్ అర్థం చేసుకోండి. ఒక భౌగోళిక స్థితిలో ఉంటే ఆ భౌగోళిక స్థితిలో మనం అసలు ఆంధ్ర ప్రజలు ఎప్పుడు విభజన కోరుకోలేదు. అలాగని మనం విభజన కోరుకోలేదు. జీవితం పెట్టి పోరాడేవండి. ఒకసారి తెలంగాణ సెంటిమెంట్ గౌరవించి వాళ్ళకి ఒక స్టేట్ ఇచ్చారు. కానీ భౌగోళికంగా హైదరాబాద్ తెలంగాణలో ఉన్న మూలాన మనం తెలంగాణ కోల్పోవలసి వచ్చింది. అప్పుడు అన్యాయం జరిగింది. దిక్కుమాలి కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు. అక్కడ రాజకీయ నాయకులు. ఒక్క ప్రశ్న అడుగుతానండి, మీరు దానిలోనే కంటిన్యూ చేయండి. మోడీ గారు తెలియకుండానే మోడీ గారు ఒక్క ఫోన్ కాల్ చేసి జగన్ స్టాప్ దిస్ 3 క్యాపిటల్స్ అంటే ఒక్క ఇంచు ముందుకెళ్లేదు కాదు. అందరూ ఒకటే ఉన్నాయి, అందరూ ఒకటే. మోడీ గారే అడిగి మీరు మోడీ గారు కలిసినప్పుడు మోడీ గారిని ఎదిగండి, తప్పేం లేదు. ఆయన అడగాలి. మీరు యాజ్ ఎ సిటిజన్ యు హావ్ ఎ రైట్ టు ఆస్క్ హిమ్. నేను ప్రెసిడెంట్ గా అందరు 3 ప్రెసిడెంట్లు కలిసాం. 3 ప్రెసిడెంట్లకి పెట్టాం. అది కాదు కదా ఇప్పుడు హామీల మీద ఇష్యూ. నేను చెప్పే వ్యవహారం ఇదేంటంటే, నేను చెప్పేది ఏంటంటే, రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇంకా దీని మీద పాలిటిక్స్ చేయడం వల్ల మీకు పొలిటికల్ గా మీ వ్యక్తిత్వం హాని అయిపోతుంది. అది వాళ్ళకి చెప్పండి శాస్త్రి గారు, నాకు చెప్తుంటే పార్టీలు భూస్థాపితం అయిపోతాయి. మీరు వాళ్ళకి సంబంధం అది. దీనివల్ల పెద్ద ఉపయోగం ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే అన్లెస్ అంటే ప్రైమ్ మినిస్టర్ అప్రూవల్ లేకుండా, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, ఇది కంపల్సరీ, ఇది ఫిక్స్డ్ క్యాపిటల్ అని చెప్పేసిన తర్వాత మీరేదో మరి నాకు తెలియదు 2029లో బీజేపీ ఉండదు అనుకుంటున్నారు, మరి ఉంటది అనుకుంటున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుంటే మన రాష్ట్ర కర్మ మొత్తం సర్వనాశనం చేసేసింది ఆంధ్రప్రదేశ్. పార్టీలో ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీ ఇవ్వలేదు. బిల్లు ఎందుకు పెట్టలేదండి? ఉన్న బిల్లు తీసేశారు. దాన్ని నమ్ముతారండి. మనం నమ్మటం ఏంటండి? ఇవాళ తెలుగుదేశం కన్నా వైకాపా కన్నా ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. చలసాని గారు, శాస్త్రి గారు, ఒకరి తర్వాత బాలకోటే, తెలుగుదేశం పార్టీ కానీ ఒక్క నిమిషం. చలసాని గారు, శాస్త్రి గారు కూల్. ఒక్క నిమిషం. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. బాలకోటే మీరు అడిగారు, మరి శాస్త్రి గారు మాట్లాడుతున్నారు. నాది అయిపోయింది. జస్ట్ సారీ, మీకు పర్వాలేదు, నా మొత్తం టైం క్షమించండి. ఎప్పుడు సమయం తీసుకుని ఉంటే నన్ను క్షమించండి, అది కూడా నష్టం లేదు. కానీ నేను అడిగేది ఏంటంటే, సింపుల్ గా చెప్పేది, అమరావతి లైఫ్ లైన్ ఆఫ్ ద స్టేట్. క్యాపిటల్ కాదు అది. అది అభివృద్ధి చేయుటాన్ని 2 పదాల మధ్య ప్రజలందరి యొక్క జన్మసిద్ధ అధికారం ఒక రాజధాని. అభివృద్ధి చేయుట అనే 2 పదాలకి ప్రజాస్వామ్యంలో దాని మధ్యలో నిలబడి చెప్పేదే అందరికి జన్మసిద్ధ అధికారం ఒక రాజధాని. దాన్ని ఆ అర్థశాస్త్రం ఆ రకంగా అర్థం చేసుకోమని
అది తెలుసుకోవాలని నేను ప్రయత్నిస్తారేమో అని 2 చేతులు జోడించి ఇంకా పార్టీలు దీన్ని భూస్థాపితం చేస్తాయి. Yes. ఇంకా ఓన్లీ అమరావతి క్యాపిటల్ దాని గురించి అది ఎట్టి పరిస్థితిలో రాజకీయ కాస్త్రం మాత్రం ఓకే కాదు. బాలకోట గారు చాలాసేపటి నుంచి బాలకోట గారు చెప్పాలనుకుంటారు, చెప్పండి. భరత్ గారు యా చెప్పండి సార్. రాజధాని అనేది నీ ఇష్టమో నా ఇష్టమో, నీ ఇంట్లో పెళ్ళో నా ఇంట్లో పెళ్ళో, నీ ఊరి పంచాయతీనో నా ఊరి పంచాయతీనో కాదు. అది ప్రభుత్వాలకు సంబంధించిన బాధ్యత. ఆ ప్రక్రియ ఎప్పుడో పూర్తయిపోయింది. చట్టాల సాక్షిగానే, ప్రజాభిప్రాయం సాక్షిగానే అమరావతి ఏర్పడింది. రాజధానిని గుర్తించటం వేరు, రాజధానిలో జరుగుతున్న పనులలో లోపాలుంటే ప్రశ్నించటం వేరు. నేను ఒక మాట చెప్తున్నాను. విశ్వ నరుడ నేను అంటాడు జాషువా. అమరావతి రేపొద్దున విశ్వ నగరి. అది ఒక రాజధానికే పరిమితం కాదు. ఇందాక మల్లాది విష్ణు గారు మాట్లాడుతూ సెక్రటేరియట్ 2 లక్షలతో కడతారా అని మాట్లాడారు. ఎంత అబద్ధ ప్రచారం అండి. 2 రాష్ట్రాలే రాజధానిని కేంద్రీకరించుకుంటాయి, నిర్ణయించుకుంటాయి. కాబట్టే చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించాడు. కానీ హైదరాబాదు తెలంగాణకు ఉండాలని ఎవరు నిర్ణయించారండి? కేంద్రమే కదా. రాష్ట్రాలను ఎవరు విభజించారండి? ఏ విభజన చట్టం విభజించిందో ఆ విభజన చట్టంలో ఉన్న న్యూ క్యాపిటల్ అనే పదాన్ని మార్చి అమరావతి అనే క్యాపిటల్ పెట్టుకున్నాం. మొన్న 3 రాజధానులతో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళలేకపోయారండి? చట్టాలతో పాలిస్తారా, చుట్టుబండలతో పాలిస్తారా నేను అడుగుతున్నా. భర్త గారు, పరిపాలన అంటే చట్టాలేనా లేదా నోటి మాటలా? నేను నా ఒక పాత్రికేయ సమావేశం పెట్టి మారగానంటే మారగాను, మావిగానంటే మావిగాను, మామిడికాయ అంటే మామిడికాయ రాజధాని అయిపోద్దా? అలాంటి తొగ్లక్ విధానాలను సపోర్ట్ చేసే వాళ్ళు ఏమంటారు? ఇంకో మాట కూడా చెప్తున్నా. చలసాని గారికి ఒక ప్రశ్న. రైతులకు అన్యాయం జరిగిందనే మాట మాట్లాడుతున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు చలసాని గారు నన్ను అడిగారు. నేను ప్రభుత్వం తరఫున చెప్తున్నా, రైతులకు ఏం అన్యాయం జరిగింది? ఈ రోజున అమరావతిలో గజం ఎంతో తెలుసా? అమరావతిలో ఎకరం ఎంతో తెలుసా? ఊళ్ళు ఎంత యథేచ్ఛగా వస్తుందో తెలుసా? ప్లాట్లు 64,000 ప్లాట్లలో 63,000 ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయిన సంగతి తెలుసా? కేవలం న్యాయస్థానాల యొక్క లిటిగేషన్ కారణంగా 800 నుంచి 900 ప్లాట్లు, ఎందుకంటే భూములు ఇవ్వని కారణంగా, వాటిని భూ సమీకరణ ద్వారా తీసుకొని కారణంగా వివాదాస్పదమైంది. ఎంతమంది రైతులకు అప్పచెప్పారు? మీరు జస్ట్ ప్లాట్ 63,000 మంది రెసిడెన్షియల్ ఎన్ని ప్లాట్లు అప్పచెప్పారు? 69,000 ప్లాట్లు ఎన్ని ప్లాట్లు సమాచారం మీ దగ్గర ఉంటుంది కదా? మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా. కాదండి, మీరు చెప్పిన మాట అడుగుతున్నా. భరత్ గారు మాట మిమ్మల్ని అడుగుతున్నా. 69 తప్ప మూడో విడత 4వ విడతకి ఫిజికల్ గా ఇవ్వండి, డెవలప్ చేసి అంటే ఆన్సర్ వినండి. మీ ప్రశ్నకి ఆన్సర్ వినండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసమే 1631 రోజులు పోరాడిన మహిళలు ప్లాట్ ఇవ్వకపోతే పోరాడరండి? జనసేన చెప్పాలా? బాలకోట చెప్పాలా? ఏమనుకుంటున్నారు సార్? ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు సబ్జెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు మీరు. మల్లా విష్ణు గారు సమాధానం చెప్పండి, శాస్త్రి గారు సమాధానం చెప్పండి. నన్ను మిమ్మల్ని అడగలా, మీరు ఏదో మాట్లాడుతున్నారు. మీరు నన్ను ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడేదండి నేను నిలదీసేది విష్ణు గారిని నిలదీస్తున్నారు. భరత్ గారు, రైతులకు అన్యాయం జరిగిందనే మాట వైసీపీ మాట్లాడుతుంది కదా, దానికి ఆ హక్కు ఉందండి. రైతులను వేధించింది ఎవరండి? ఆ పార్టీ కదా. విష్ణు గారితో మాట్లాడండి. అసలు ఎవరు డైరెక్షన్ లేకుండా అడగండి. బాలకోట గారు, మీరు డైరెక్ట్ గా ఆయనతో చెప్పండి. విష్ణు గారు భరత్ గారు 3 సార్లు మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గం అని నేను చెప్తుంటే మీరు ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడకుండా బాలకోట గారు మాట్లాడితే మీరు అసలు విష్ణు గారు మీరు ఫ్రెండ్ అయి ఉండొచ్చు. రైతులకు అన్యాయం చేశారని ఇప్పుడు మొత్తం 50 మాటలు మాట్లాడితే రైతులకు న్యాయం 2వ విడత 3వ విడత వెళ్తున్నారు. మీరు ఎక్కడ తీసుకున్నారు? 2వ విడత తీసుకోలేదా? ఆల్రెడీ 4 గ్రామాలు తీసుకోలేదు. ప్రయత్నం జరుగుతుంది. లేదు, ఆల్రెడీ కొంచెం సబ్మిట్ చేస్తున్నారు. మాట వినండి. మళ్ళీ మీరు 3వ విడత భర్త గారు సిఐడి తీసుకోండి. భర్త గారు 3వ విడత తీసుకుంటున్నారా?
రెండో ఎంత విడత తీసుకుంటారండి తీసుకున్నారని రెండో చెప్పాను, విడత? మూడో విడతకి వెళ్తున్నారని చెప్పాను. మీకు కొంచెం రెండో విడత ఎంత తీసుకుంటారో తెలుసా మీకు? చెప్పండి మీరు. నాకు మీరు అర్థం చెప్పండి కాదు. సార్. రెండో విడత ఎంత తీసుకున్నారండి చలసాని గారు? ఆ, మీరు చెప్పండి, నేను అడుగుతున్నాను. రెండో విడతకి 4 గ్రామాల్లో ఆల్రెడీ పిలిచినారు, ఆల్రెడీ సబ్మిట్ చేశారు కొంతమంది. సార్ చలసాని గారు, మీరు భూమి ఇస్తున్నారా? మీరు భూమి ఇవ్వట్లేదు కదా ఇస్తున్నాను. భర్త గారు, నేను చెప్తున్నా. కేవలం రెండో విడత ఇస్తున్నాను. 16,000 ఎకరాలని గ్రామ సభలు పెట్టి ఇస్తున్నాను. ప్రజల యొక్క అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఇంకా తీసుకోలేదు. అంతేనా? మొదటి విడత దానిలోనే పనులు దొరుకుతున్నాయి. మొదటి విడత దానిలోనే పనులు దొరుకుతున్నాయి యుద్ధ ప్రాతిపదికన. ఇప్పుడు జరుగుతున్న పనులు కానీ ఇప్పుడు 16,000 ఇప్పుడు వైసీపీ 20,000 ఎకరాల్లో 16,600 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్. అది ఆ భూసేకరణ గ్రామ సభలు అయితే పెడుతున్నారు కదా. అవును సార్, గ్రామ సభలు అది అయిపోయినాయి. ఎప్పుడు అయిపోయింది? గ్రామ సభలు అయిపోయి అదొక భవిష్యత్తు ప్లాన్ గా ముఖ్యమంత్రి గారు ప్రకటించి ప్రజాభిప్రాయం ల్యాండ్ సేకరిస్తున్నారు. పూలింగ్ కూడా మొదలైంది, కాగితాలు కొంతమంది సబ్మిట్ కూడా చేశారండి. తీసుకోలేదు. మరి వాళ్ళు కూడా ఏంటి చేస్తున్నారు. మొదటి విడత పనులు రెండో జరుగుతున్నాయి. విడత ఆల్రెడీ భర్త గారు మీరు ఒకసారి ఇంకా లైన్ లో తీసుకోండి. అరే, స్టేట్ కమిషన్ గారు. ఏమండి, అసలు మీకు అమరావతి ఉండాలా వద్దండి చలసాని గారు? అసలు సబ్జెక్ట్ లేకుండా మాట్లాడతారు. అదే మీరు ఏం మాట్లాడతారు సార్? నేను మాట్లాడేది అసలు మీరు భర్త గారు, నా మాట వినండి. అమరావతి ఉండాలి, మీరు మధ్యలో వచ్చి ఉంటారు. నా మాట మొదటి నుంచి వినండి. అమరావతి మీద నిలబడి భర్త మేము గారు, లేకుండా భర్త గారు, ఉంటాము. మీరు పెట్టిన చర్చ ఏంటండి? మీరు పెట్టిన చర్చ ఏంటి? ఆ అమరావతి నిలబడాలి మేము కోరుకుంటుంటే అదే మీరు చర్చలు గారు, మావి గారు మాట్లాడుకోండి, చర్చ మీరు పెట్టారు. మాట్లాడుకోండి. తర్వాత అదే, వస్తే do you want మావి గారు? విష్ణు గారు చేస్తున్నాను నేను విమర్శిస్తుంటే మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఆ మీరు దుర్మార్గం మీరు ఎందుకు విమర్శిస్తున్నారు మాట్లాడారు? కదండి. నేను 20 నిమిషాలు మాట్లాడితే మీరు అదే. అసలు ఆయన మీద మాట్లాడుతూ మానేసి మా మీద మాట్లాడారేంటి? అసలు సబ్జెక్ట్ మీరు నన్ను అడిగారు కదండి మూడో విడతని. నేను మిమ్మల్ని అడగలేదండి. అసలు మీతో నేను మాట్లాడడం లేదు. మీ సబ్జెక్ట్ మీ పేరు కూడా ఉదహరించలేదు నేను. మీరు ఎందుకు వస్తున్నారు మధ్యలోకి? చలసాని గారు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు కోల్ చెప్తున్న ప్రచారం. చలసాని గారు కోల్ చలసాని గారు కోల్ బాలకోటే గారు కోల్ అసలు సబ్జెక్ట్ భర్త గారు, విష్ణు గారు భర్త సమాధానం గారు, చెప్పాలి. భర్త ఎందుకు గారు, దుర్మార్గంగా భర్త గారు, చేస్తున్నారని. మీరు మాట్లాడేది మావిగా నాకు అర్థం కాదు. విష్ణు గారు నిలదీయాలి మనం. ఏమండి, ఎందుకు ఇలా ఏ మాటలు విష్ణు గారిని మాట్లాడండి? ఏ విష్ణు గారిని నిలదీస్తామండి? ఆయన 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోయిండు. ఆయన లేడు. లైన్లో లేరు ఆయన? మావి గారి మీద మీరు ఎప్పుడైనా లైన్లో చెప్పండి. లేరా? లేరు ఆయన లేరు, ప్రస్తుతం లైవ్ లో లేరు. ఆయన ఎప్పుడే వెళ్ళిపోయిండు. యా, యా. ఆయన ఆయన చలసాని ఆయన ఉండండి. మీరు అడుగుతారని నేను ఒక్క నిమిషం బలపడ్డా. మావి గారి మీద చెప్పండి మీరు చెప్పండి స్పష్టంగా- శాస్త్రి గారు శాస్త్రి గారు. చివరి మాట ఇప్పుడు సార్ చెప్పారు, అది ఒక నగరం, మీరు కలిసికట్టుగా కేంద్రాన్ని పోరాడాలి తప్ప మీరే కొట్టుకుంటూ కూడా అటు వెళ్ళకూడదన్నారు. అది గొప్ప మాట, శభాషైన మాట. ఓకే ఓకే ఇంతకు ముందు కలిసి వెళ్ళారు కదండి. సరే ఓకే ఓకే చర్చ క్లోజ్ చేయాల్సిన సమయం వచ్చి శాస్త్రి గారు 30 సెకండ్స్ చెప్పండి. నేను ఒకటే చెప్తాను ఇప్పుడు చలసాని గారు చెప్పిన సారాంశం అయినా బాలకోటే చెప్పిన సారాంశం అయినా ఒకటే. కానీ ఏంటంటే చలసాని బాలకోటే గారు ఏం చేస్తున్నాడంటే ఆ రైతుల సమస్యలు ఏదైనా ఉంటే తప్పేం లేదు. అపోజిషన్ లీడర్ చీఫ్ మినిస్టర్ కూర్చొని మాట్లాడుకోవచ్చు. అపోజిషన్ లీడర్ అని ఆయన అంతా ఆయన అనుకుంటున్నాడు కాబట్టి, ఆయన ఇవ్వలేదు కాబట్టి ఆయన వెళ్ళి చీఫ్ మినిస్టర్ కలిసి ఆ రైతుల సమస్యలు ఏమైనా ఉంటే పట్టించుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఇప్పుడు రైతులు కలవలేదు. అది వేరే విషయం. అమరావతి రైతులను అయితే ఎప్పుడు కలవలేదు. కలిసినట్టు అయితే నాకైతే తెలియదు. నేను పొరపాటు అయితే నన్ను సరి చేయండి భరత్ గారు. నాకు తెలిసిన పరిజ్ఞానం ప్రకారం అయితే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతులు కలిశారని రికార్డ్ అయితే లేదు. కానీ చలసాని గారు చెప్పిన కొన్ని విషయాలు ఉన్నాయి, అందులో కొన్ని రిప్లై ఇవ్వాల్సినవి ఉన్నాయి. కానీ బాలకోట పూర్తిగా చెప్పేది ఏంటంటే ఆ రైతులకు సమస్యలు లేవు. ఎందుకంటే బాలకోట గారు గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తున్నాడు. ఆయన చెప్పే దాంట్లో సారాంశంలో కూడా కరెక్ట్నెస్ ఉంది. ఆయన ఇద్దరి మధ్య ఎక్కడ కమ్యూనికేషన్, ఇద్దరు ఒక లైన్ లో ఉన్నారు, అక్కడ కమ్యూనికేషన్ ఎక్కడ గ్యాప్ వస్తుంది అంతే. అంతేగాని చలసాని గారు తప్పని లేకపోతే బాలకోటే తప్పని మనం సో అన్నాం. థ్యాంక్ యూ శాస్త్రి గారు, బాలకోటే గారు, చలసాని శ్రీనివాస్ గారు. మొత్తానికి మావిగన్ అంశం జగన్ దానికి అనుకూలంగా ఎంతమంది ఉన్నారో లేదో తెలియదు, కానీ చర్చ అయితే జరుగుతోంది మావిగన్ దాని మీద. వైసీపీ కూడా అదే కోరుకుంటుంది. అమరావతి కంటే ఇప్పుడు 3 రాజధానులు పోయి మావిగన్ వచ్చేసింది. ఫ్లెక్సీలు పెడుతున్నారు, బ్యానర్స్ వెళ్తున్నారు. బట్ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మావిగన్ చేసి చూపించలేదన్నదే ప్రధాన ప్రశ్న. చేసి చూపించుంటే బాగుండేదేమో. కోస్టల్ సిటీ మచిలీపట్నం కూడా కలపాలన్నది ఆయన చేసి చూపిస్తే బాగుండేది. ఉత్తగా 3 రాజధానులు లేకపోతే మావిగన్ అంటే కూడా కరెక్ట్ కాదు కదా. సో అమరావతికి సంబంధించిన చర్చ అయితే ఇప్పుడు కాదు, 2015లో ఎప్పుడైతే డిక్లేర్ అయిందో, ప్రధానమంత్రి శంకుస్థాపన చేసినప్పుడు నీళ్లు మట్టి తీసుకొచ్చారని విమర్శలు వచ్చాయో,
11 సంవత్సరాల తర్వాత కూడా ఏపీ రాజధాని మీద ఇంకా చర్చ జరగడం అయితే దురదృష్టకరం. ఏదో ఒక విధంగా రాజధాని ఏర్పాటు కావాలి. ఆ విషయం అయితే కొత్త రాజధాని ఏర్పాటు చేసుకొని భవ్యమైన రాజధాని ఉండి ఆంధ్రప్రదేశ్ల సంబంధించిన అభిష్టం మేరకు ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఇది వాళ్ళ